కరెస్పాండెంట్ రాధాకృష్ణ దగ్గరికి వెళ్దాం. ఏసీబీ ఆఫీస్ దగ్గర ఉన్నారు రాధాకృష్ణ. మరి కాసేపట్లో ఏసీబీ ఆఫీస్కి కేటీఆర్ చేరుకునే అవకాశం ఉందని మనకు సమాచారం అందుతుంది. ఎన్నింటికి వచ్చే అవకాశం ఉంది? అలాగే అక్కడ భద్రత పరంగా ఎటువంటి ఏర్పాట్లు చేశారు రాధాకృష్ణ? రఫీ 9:30కు తన నివాసం నుండి కేటీఆర్ బయలుదేరుతారనేది మనకు పోలీసుల ద్వారా అందుతున్న సమాచారం. 9:30కు బయలుదేరితే 9:40, 9:45 లోపు ఏసీబీ కార్యాలయానికి చేరుకునే అవకాశం కనబడుతుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు ఏసీబీ కార్యాలయానికి రెండు వైపులా కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మెయిన్ గేట్ వద్ద కూడా మనం చూస్తున్నాం. ఎదురుగా ఏసీపీతో పాటు డీసీపీ, వెస్ట్ జోన్ డీసీపీ కూడా వచ్చారు. వాళ్ళు ప్రస్తుతం బందోబస్తుని పర్యవేక్షిస్తున్నారు. దాదాపు 200 మందికి పైగా కూడా బందోబస్తులు ఈసారి వినియోగిస్తూ ఉన్నారు. ఏసీబీ కార్యాలయానికి వచ్చే రెండు వైపుల రోడ్ల వద్ద బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఒకవేళ కేటీఆర్ 9:45కి కనుక వస్తే ఆ సమయంలో కేటీఆర్ వాహనం ఒక్కటి మాత్రమే లోపలికి అనుమతించడానికి ఏర్పాట్లు చేశారు. మిగతా వాహనాలను ఎవరిని కూడా లోపలికి అనుమతించారు. అలాగే కోర్టు ఆర్డర్ ఉంది కాబట్టి కేటీఆర్ వెంట న్యాయవాదిని ఒకరిని మాత్రం అనుమతిస్తారు. ఆ న్యాయవాది కూడా లోపలికి ఏసీబీ కార్యాలయానికి లోపలికి వెళ్ళిన తర్వాత లైబ్రరీ దగ్గర అతన్ని ఉంచుతారు. ఆ తర్వాత అక్కడి నుండి విచారణకు సంబంధించి అతను వాచ్ చేసే విధంగా మాత్రమే, అతనికి కనిపించే విధంగా మాత్రమే ఏర్పాట్లు చేయడం జరిగింది. అంతేకాని విచారణ జరుగుతున్న గది లోపలికి వెళ్ళడానికి మాత్రం అతనికి అనుమతి లేదు. అలాగే విచారణలో ఎక్కడ కూడా అతను జోక్యం కూడా చేసుకోవద్దు. ప్రధానంగా కేటీఆర్ ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రస్తుతం మనం చూస్తున్నాం లోపలికి అతని వాహనం నేరుగా లోపలికి వెళ్తుంది. లోపల ఇప్పటికే ఏసీబీ కార్యాలయంలో ప్రత్యేక గదిని కూడా సిద్ధం చేసి ఉంచారు విచారణ చేయడానికి. ఆ విచారణని జాయింట్ డైరెక్టర్తో పాటు ఇటు సిఐయు, డిఎస్పీ ఎవరైతే ఈ కేసుకు సంబంధించిన ఐవో ఉన్నారో అతను, వీళ్ళిద్దరూ, మరొక ఇద్దరు సిబ్బంది, మొత్తం నలుగురు విచారించే అవకాశం అయితే మనకు కనబడుతోంది. ఆ నలుగురు కూడా నిన్న అరవింద్ కుమార్ ఐఏఎస్ అధికారి నిన్న ఇచ్చిన విచారణలో అతను చెప్పిన సమాధానాలు ఆధారంగా ఇవాళ కేటీఆర్ని విచారించే అవకాశం మనకు కనబడుతుంది. ఇవాళ పూర్తి స్థాయిలో కేటీఆర్ని విచారించబోతున్నారు. ఎందుకంటే అరవింద్ కుమార్ని దాదాపు 6 గంటలకు పైగా కూడా విచారణ చేపట్టడం జరిగింది. మరి కేటీఆర్ని ఇవాళ ఎంతసేపు విచారిస్తారనేది చూడాల్సిన పరిస్థితి ఉంది. అరవింద్ కుమార్ ఏ ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు దానికి సంబంధించి ప్రధానంగా కేటీఆర్ని ఇవాళ విచారించే అవకాశం కనబడుతుంది. న్యాయవాదిని కూడా అనుమతిస్తారు కాబట్టి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఉండేలాగా ఏర్పాట్లు అయితే అధికారులు అయితే చేయడం జరిగింది. మరి ఇవాళ విచారణ ముగిసిన తర్వాత కూడా మనకు ఇప్పటి వరకు తెలుస్తున్న దాన్ని బట్టి, అంటే ఈ కేసుకు సంబంధించిన అంశాలను బట్టి చూస్తే రేపు బిఎల్ఎన్ రెడ్డి విచారణకు వచ్చిన తర్వాత, ఎవరైతే హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ ఉన్నారో ఇతను రేపు విచారణకు వచ్చిన తర్వాత, అతను విచారణ పూర్తయిన తర్వాత మరొకసారి కేటీఆర్ని కూడా విచారణకు పిలిచే అవకాశం అయితే కనబడుతుంది. రాధాకృష్ణ, కేటీఆర్ను ఆ విచారణలో భాగంగా ఎటువంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉందంటారు? ప్రధానంగా ఏసీబీ మొత్తం 5 అంశాలు ఇందులో పరిగణలోకి తీసుకోవడం జరిగింది. ఈ కేసుకు సంబంధించిన దాంట్లో ఆ 5 అంశాలపైనే ఇప్పటి వరకు కూడా అరవింద్ కుమార్ని విచారించడం జరిగింది. ఇందులో ప్రధానంగా నగదు బదిలీకి సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని పైనే ఈ కేసు మొత్తం కూడా దర్యాప్తు కొనసాగుతుంది కాబట్టి దానికి సంబంధించిన అంశాలపైనే కేటీఆర్ని ప్రశ్నించే అవకాశం కనబడుతుంది. ఏసీబీ ఈ 5 అంశాలు ఏంటి అనేది నిన్న అరవింద్ కుమార్ని విచారిస్తున్న సందర్భంలో కూడా ఆ 5 అంశాల ద్వారానే ప్రధానంగా గుర్తించడం జరిగింది. ఏవైతే 54 కోట్ల రూపాయల నగదును వీళ్ళు ఎఫ్ఈఓకు బదిలీ చేశారు, ఆ బదిలీ చేసే సమయంలో ఫైనాన్స్ డిపార్ట్మెంట్తో ఉన్న కాంపిటెంట్ అథారిటీకి సంబంధించి ఎలాంటి ఆమోదం లేకుండా వీళ్ళు ఈ 54 కోట్ల రూపాయల నగదును బదిలీ చేయడం ఒక అంశము. అలాగే ఈ ఫార్మా ఈ-రేస్ కేసుకు సంబంధించిన ఒప్పందంలో ఎక్కడా కూడా హెచ్ఎండిఏ లేదు. ఎందుకంటే ఎంఏయుడిఏ చేసుకుంది, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ చేసుకుంది తప్ప ఎక్కడ కూడా హెచ్ఎండిఏ ఒప్పందంలో లేదు. అలాంటప్పుడు హెచ్ఎండిఏ నుండి నగదుకు సంబంధించి ఏ విధంగా వాళ్ళు బదిలీ చేశారు అనేది రెండో అంశం. అలాగే ఈ కేసులో అక్టోబర్ 30, 2023 నాడు ఒప్పందం జరిగితే దానికంటే ముందే నగదు చెల్లింపులు జరిగాయి. అక్టోబర్ 3, అక్టోబర్ 11వ తేదీ ఈ చెల్లింపులు ఎందుకు అంత తొందరగా చేయడం జరిగింది? అలాగే ఆ సమయంలో ఎలక్షన్ ఈసీకి సంబంధించిన ఆంక్షలు కూడా ఉన్నాయి. ఈసీ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ఏ విధంగా నగదు చెల్లింపు జరిపారు. అలాగే ఈ విదేశీ కరెన్సీని, అంటే పౌండ్స్ రూపంలో వీళ్ళు నగదు బదిలీ చేశారు కాబట్టి దీనికి సంబంధించి ఆర్బీఐ అనుమతి తీసుకున్నారా లేదా ఒక అంశము. అలాగే ఆర్థిక మంత్రిత్వ శాఖ నుండి అనుమతి తీసుకున్నారా, మంత్రి మండలిలో ఈ ప్రతిపాదనను ఉంచారా లేదా, ఇలాంటి అంశాలు. తర్వాత హెచ్ఎండిఏ చైర్మన్ కి సంబంధించి అనుమతి తీసుకున్నారా లేదా, ఎందుకంటే హెచ్ఎండిఏ నగదు మొత్తం కాబట్టి బదిలీ చేసింది, ఆ చైర్మన్ కి సంబంధించి అనుమతి తీసుకున్నారా లేదా, ఇలా 5 నుంచి 6 రకాల అంశాలపైన ప్రధానంగా కేటీఆర్ నుంచి వివరాలు రాబట్టబోతున్నారు. ఎందుకంటే కేటీఆర్
కేటీఆర్ స్వయంగా ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. తానే నగదు బదిలీ చేయమని చెప్పి అధికారులకు ఆదేశాలు జారీ చేశారని చెప్పడం జరిగింది. కాబట్టి ఏ విధంగా హెచ్ఎండిఏ అంటే ప్రజల సొమ్ము, ఈ ప్రజల ప్రభుత్వ సొమ్మును ఏ విధంగా బదిలీ చేస్తారో అది కూడా హెచ్ఎండిఏకి ఎలాంటి సంబంధం లేని ఫార్ములా ఈ రేసు కేసుకు సంబంధించి. కాబట్టి ఏ విధంగా మీరు ఈ బదిలీ చేయగలిగారు, అధికారులను ఏ విధంగా ఒత్తిడి చేశారు, ఎందుకు ఎవరి ప్రయోజనాల కోసం చేశారు, ఎవరికి రాజకీయ లబ్ధి దీంట్లో లబ్ధి చేకూరింది అన్న దానికి సంబంధించిన అంశాలే ప్రధానంగా కేటీఆర్ నుండి ఈ రోజు అతని నుంచి సమాధానాలు రాబట్టే అవకాశం అయితే కనబడుతుంది. రాధాకృష్ణ, ఏసీబీ కార్యాలయానికి కేటీఆర్తో న్యాయవాది కూడా వెళ్ళేందుకు హైకోర్టు అయితే అనుమతి ఇచ్చింది. అయితే లైబ్రరీ రూమ్ వరకే ఆ న్యాయవాదికి అనుమతి ఉంది అనేది కూడా మీరు చెప్తూ ఉన్నారు. సో అంటే ఈ కేసు ఏదైతే విచారణ జరుగుతుందో అదంతా కూడా న్యాయవాదికి వినిపించే అవకాశం ఉందా? కోర్టు ఆదేశాల ప్రకారం మనం ఎదురుగా చూడొచ్చు, పైన మనకు కనబడుతున్న థర్డ్ ఫ్లోర్లో ప్రత్యేక గదిని ఏర్పాటు కూడా చేయడం జరిగింది. అక్కడ ఉన్న ఒక గ్లాసు విండో ఆధారంగా మాత్రమే న్యాయవాది లైబ్రరీలో కూర్చొని కేసు విచారణలో మొత్తం కూడా కేటీఆర్ని చూడొచ్చు. అంటే అతను నేరుగా విజువల్ మాత్రమే, అంతేకాని లోపల అతను మాట్లాడేది కానీ లేదా అధికారులు అడిగే ప్రశ్నలు కానీ ఎక్కడ కూడా న్యాయవాదికి వినిపించే అవకాశం లేదు. హైకోర్టులో ఆర్డర్ కూడా అదే ఉంది. కేవలం కేటీఆర్ని ఏ విధంగా విచారిస్తున్నారో చూడడానికి మాత్రమే లైబ్రరీలో కూర్చొని చూడాలంటూ కూడా ఆర్డర్లో పేర్కొనడం జరిగింది. అలాగే విచారణ సమయంలో ఎప్పుడూ కూడా అక్కడ ఉన్న అధికారుల దగ్గరికి వెళ్ళడం కానీ లేదా కేటీఆర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేయడం కానీ, విచారణలో ఇబ్బంది కలిగేలాగా ప్రయత్నించడం కానీ చేయొద్దంటూ కూడా న్యాయవాదికి ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి ఎక్కడ కూడా న్యాయవాది కేవలం లైబ్రరీలో కూర్చొని చూసే అవకాశం ఉంటుందే తప్ప విచారణ గదిలోకి కానీ విచారణ గది జరుగుతున్న సమీప ప్రాంతంలోకి కానీ వెళ్ళే అవకాశం లేదు. ఆడియో కూడా అతనికి వినపడదు. అంటే అక్కడ అధికారులు అడిగే ప్రశ్నలు వినపడవు, అలాగే కేటీఆర్ చెప్తున్న సమాధానాలు కూడా అతనికి వినపడే అవకాశం లేదు. కేవలం చూడడానికి మాత్రమే ఒక గ్లాస్ విండో ఉంటుంది. గ్లాస్ విండోకి ఎదురుగా కేటీఆర్ని కూర్చోబెడతారు, న్యాయవాదిని లైబ్రరీలో కూర్చోబెడతారు. దాదాపు 20 నుంచి 30 మీటర్ల దూరంలో అతను కూర్చునే అవకాశం ఉంటుంది. కేవలం విజువల్ మాత్రమే, అంటే కేటీఆర్ మాత్రమే అతనికి కనుచూపు మేర కనబడుతూ ఉంటాడు తప్ప మిగతాది మాత్రం ఏది న్యాయవాదికి వినిపించే అవకాశం అయితే లేదు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాధాకృష్ణ. రైట్, అది మాజీ ఏఐజీ రామచంద్రరావుతో కలిసి ఏసీబీ కార్యాలయానికి వెళ్ళనున్నారు కేటీఆర్. ఉదయం 10ంటికి కేటీఆర్ ఏసీబీ కార్యాలయానికి చేరుకునే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే కేటీఆర్ నివాసానికి మాజీ మంత్రులు హరీష్ రావు అలాగే కొంతమంది సీనియర్ బీఆర్ఎస్ నాయకులు చేరుకున్నారు. అలాగే కవిత కూడా చేరుకున్నారు. వాళ్ళందరూ కూడా కాసేపట్లో ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉన్నట్టు కూడా మనకు సమాచారం అందుతూ ఉంది. మరి కాసేపట్లో కేటీఆర్ తన నివాసం నుంచి బయలుదేరి ఏసీబీ ఆఫీస్కి చేరుకుంటారు.